హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పేరం నవీన్. మనందరికీ ఇష్టమైనటువంటి గుత్తి వంకాయ కూర. ఈ పేరు వినగానే ఆటోమేటిక్గా అందరికీ నోరు ఊరుతుంది. ఈ కూర ఎలా చేయాలి అని చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. ఈరోజు ఎలా చేస్తారో మన మహేశ్వర్ ఆంటీ గారు మనకి చూపిస్తారు. ఓకే, ఆంటీని అడిగి తెలుసుకుందాం ఈ కూర ఎలా చేయాలో. ఒకసారి మనందరం వెళ్దాం అక్కడికి. మొత్తానికి మహేశ్వర్ ఆంటీ గారు వాళ్ళ ఇంటికి విచ్చేసాం. సో మరి వాళ్ళు కర్రీ ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం. బా, తగినన్ని ఉల్లిగడ్డలు, తగినన్ని టమాటాలు, తగినన్ని పచ్చిమిర్చీలు ఆల్రెడీ కట్ చేసి పెట్టారు. ఇదిగో ఈమె మన మహేశ్వర్ ఆంటీ, మీరు చూస్తున్నారు. హాయ్ ఆంటీ. హాయ్, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఈరోజు ఎలాంటి మా గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్ట్గా చేసి చూపిస్తారా? చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, గుత్తి వంకాయలు చాలా నీట్గా, బా చూస్తుంటేనే పావు కిలో పచ్చికాయలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇదిగో ఇప్పుడే మన నీళ్ళల్లో సాల్ట్ వేసి, నీళ్ళల్లో సాల్ట్ వేస్తే ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నా కెమికల్స్ ఉన్నా కూడా పోతాయి అంటారు. ఎందుకంటే కూరగాయలన్నీ కూడా ఇప్పుడు మందులేసి పండిస్తున్నారు కాబట్టి వాటి మీద ఎలాంటి కెమికల్స్ అండ్ బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా ఉప్పు నీళ్ళు అక్కడైతే అవి చనిపోతాయి అంటారు. ఇప్పుడే మన ఆంటీ వాటిని క్లీన్ చేస్తున్నారు. ముందుగా తగినన్ని పల్లీలు వేస్తున్నారు. ఆంటీ, పల్లీలు ఏం చేస్తారా ఆంటీ? వేయించుతారా? వేయించాలా, దూరగా వేయించాలి. వేయించిన తర్వాత ఏం చేయాలి? వాటిని వేయించిన తర్వాత మిక్స్ పట్టాలి. ఓకే, మిక్స్ పట్టిన తర్వాత ఈ పల్లీలు, నువ్వులు ఉంటాయిగా, నువ్వులు అనేది తెలుసు కదా. తెలుసు అండి. ఆ నువ్వులు కూడా దూరగా వేయించి, పల్లీలు, నువ్వులు, దాల్చిన చెక్క, మసాలా అన్ని, గరం మసాలా అంతా కలిపి ఫస్ట్ ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత ఆ గరం మసాలా అవన్నీ కలిపి వంకాయలో కట్ చేసుకోవాలి. ఎంత కథ ఉందా అంటే దీనికి? మా చికెన్ బిర్యానీ సింపుల్గా అయిపోతుంది కదా దీనికంటే. దీనికి ప్రాసెస్ చాలా ఉంది. ఇంకా ఏదో కొన్ని ఎక్కువ వేయద్దు. ఇవేంటంటే ఇవి మెంతులు ఓకే, వేయించాలన్నమాట. ఓకే, దూరగా వేయించి అన్ని ఇంకా మిక్స్ కలిపేసి మిక్స్ పట్టాలి. అవి ఆవాలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను? ఆవాలు ముందే వేస్తారంటే ఎక్కడైనా ముందే వేస్తేనే టేస్ట్ బాగుంటది అంటారు. కాదు, దీంట్లో ఆవాలు చెప్పాలా? వీటిని ఏమంటారా అంటే ఏదో ఆకులు వేసారు. ఇది బిర్యానీ ఆకు అంటారు దీన్ని. అదేంటి ఇప్పుడు మరి? పూత పువ్వు అంటారు దీన్ని. ఓకే, ఇది బిర్యానీలో వేసి మన అన్న ఇంకేదో తీస్తుండే, మొత్తం ఏదో స్వీట్లు తీస్తుండే ఫ్రెండ్స్. బాదం పప్పులు కూడా వేసారు. బాదం పప్పు ఎందుకంటే ఓకే, బలం రావడానికి అని చెప్పి బాదం పప్పు వేస్తారు. ఓకే ఓకే ఆంటీ, ఇది సరికొత్త వెరైటీ అయిన వంటకం అన్నమాట. మీరు ఎట్లా చేస్తుంటే నాకు హైదరాబాద్ బావర్చి రెస్టారెంట్ గుర్తొస్తుంది. సేమ్ రెస్టారెంట్ లో తిన్నట్టు. ఇది తెల్ల ఆవాలు కదా? ఇది తెల్ల ఆవాలు కాదు, నువ్వులు. తెల్ల నువ్వులు. ఓకే ఓకే, తెల్ల నువ్వులు చిట్టపట్ట అంటది. అంటే మనకి లెగ్ పీసులు తప్ప ఈ ఆవాలు పెద్దగా ఇది లేదులేండి, అందుకే చాలా ఎగురుతుంటది. తొందరగా తీసి పెట్టాలి. మంచి డాన్స్ చేస్తున్నాయి ఆంటీ అవి. బాగా డాన్స్ చేస్తుంటాయి. శాంతిపరచం కొంచెం ప్లేట్ ఇట్లా కప్పాలన్నమాట. అదే కొంచెం శాంతిపరచండి దాన్ని. శాంతిపరిచి దండం పెట్టండి దానికి. కాసేపు మూసి పెట్టాలన్నమాట. ఓకే ఓకే ఆంటీ. కూల్ అయ్యి ఇట్లా ఎగరకుండా ఇట్లా అయిపోతుంది. ఓకే, ఇందాక వేయించినటువంటి పల్లీలు, ఆవాలు, కట్ చేసి పెట్టినటువంటి టమాటాలు, ఆనియన్స్ అన్ని కూడా ఇప్పుడే మనం మిక్సీ పడుతున్నారు ఫ్రెండ్స్. ఆంటీ, మిక్సీ పెట్టిన తర్వాత దీన్ని ఏం చేస్తారా ఆంటీ? పొడి తీసి ముందుగా మిక్సీ పట్టి, మొత్తానికైతే ఇది మిక్సీ మెదిగింది ఫ్రెండ్స్. దీంట్లో కారం వేశారు, పసుపు వేసి, ఉప్పు కారం 3 వేయాలి కదా? ఉప్పు, కారం, పసుపు కూడా. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు మంచి యాంటీబయాటిక్. దీనంతా మళ్ళీ మిక్స్ చేయాలా? ఇంకోటి కూడా వేస్తున్నారు, ధనియాలు. మళ్ళీ దీన్ని మిక్స్ చేయాలా? దీన్ని మళ్ళీ మిక్స్ పట్టాలి. అబ్బో, చాలా కథ ఉంది ఫ్రెండ్స్. గట్టి ఫ్రీ టైంలోనే చేయండి. దీని బదులు మన బిర్యానీ తొందరగా అయిపోయేలాగా ఉంది. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఇలా 4 భాగాలుగా ఇలా కట్ చేయాలి. ఒకవైపు ఏది మన జామకాయ కోసినట్టు, ఒకవైపు ఇటు సైడు, ఒకవైపు ఇటు సైడు, ఇట్లా 4 భాగాలుగా కట్ చేసి
ఆ పౌడర్ ఇప్పుడు ఏదైతే పౌడర్ మిక్స్ చేసినామో ఆ పౌడర్ దీంట్లో పెట్టేసి అచ్చా ఆ పౌడర్ ఈ కాయల్లో పెట్టాలా? ఓకే ఓకే. దీంట్లో పెట్టేసి అప్పుడు ఒకటి కనుక ఒకటి ఇట్లా ఆయిల్ పోసుకున్న ఇప్పుడు మన జామకాయకి ఉప్పు కారం పెట్టినట్టు గుత్తంకాయకి ఆ పౌడర్ పెట్టేయాలి. ఓకే ఓకే ఆంటీ. కట్ చేయండి. ఇప్పుడు అన్నీ మిక్స్ పట్టినాం కదా, ఆ మిక్స్ చేసినది దీంట్లో వంకాయలో ఇట్లా ఇలా ఇట్లా పెట్టేయాలి 4 వైపులా. ఓకే. ఈ విధంగా పూర్ణం ఇట్లా చేసిన పూర్ణాన్ని ఇట్లా పెట్టాలి. మనం ఎన్ని కాయలు అనుకుంటే అన్ని కాయలకు పెట్టేయాలండి. మనము ఎక్కువ మంది ఉన్నారనుకో, ఇట్లా ఫ్యామిలీ ఒక 1/2 కేజీ తీసుకోవచ్చు. ఓకే. 2-3 ఉన్నారనుకో ఒక 1/4 కేజీ మస్తు అయిపోతుంది అనమాట. భలే నీట్గా పెడుతున్నారంటే మీరు. అన్నిటికీ ఇలా పెట్టాలా, ఒత్తేసుకోవాలి. లోపల ఇట్లా పెట్టేసి ఒత్తేసుకోవాలి. ఇది రాయలసీమ గుత్తంకాయ కర్రీ. ఓహో, రాయలసీమ గుత్తంకాయ కూర మన తెలంగాణలో బా సూపర్ ఆంటీ. మన తెలంగాణలో రాయలసీమ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు ఎప్పుడు తినాలా అని. ఎంతసేపు పట్టిద్ది ఆంటీ కర్రీ మనకి? ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఓకే ఓకే. ఎందుకంటే ఇవి నల్ల వంకాయలు కదా, అవును, తొందరగా ఉడికేస్తుంది. ఓకే. అంటే ఆయిల్లోనే తొందరగా డిప్ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే ఓకే. తెల్లవి అయితే కొద్దిగా టైం పడుతుంది. ఓకే. ఇవైతే తొందరగా అవుతుంది. ఓకే. ఇదిగో మొత్తం కాయలకైతే ఇట్లా పెట్టేశారు ఫ్రెండ్స్. మనం చేసుకున్న పొడి ప్రతి ఒక్క కాయకి ఇలా పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేడి చేస్తున్నారు. ఇట్లా ఆయిల్ ఎంతసేపు వేడి కావాలి? ఇది నార్మల్ పెనం చేసి వేసేస్తాం. ఆయిల్ వేడైన తర్వాత వేసేయాలి కాయలన్నీ. మునగాలి. ఇది వంకాయలు అనేది బాగా మునగాలి. కాయలు మునిగేంత నూనె పోసుకోవాలి మనం ముందే. రెండు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వేసేస్తున్నారు. చూస్తుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఇక్కడ దాని యొక్క స్మెల్. ఎప్పుడు తిందామా నేనైతే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు ఆ నాన్ వెజ్లు అలాంటివే కాకుండా ఇలాంటి మంచి రుచికరమైన కర్రీలు చేసుకోండి ఇంట్లో. వెజిటేరియన్ ఇస్ ద బెస్ట్ వే టు ఈట్. అంతే అంటారు. నాన్ వెజ్ అనేది చాలా రోతగా ఉంటుంది, కానీ ఇవి భూమిలో నుంచి పుట్టేవి కదా. అవునవును. చాలా స్వచ్ఛమైనవి కాబట్టి రైతుల కష్టాన్ని మనం గుర్తించాలి. కాబట్టి అవును, మరి ఇటువంటి కూరగాయలను మనము అంటే నాన్ వెజ్ పెంచేది కూడా రైతులే, అట్లని మనం దాన్ని కాదనొద్దు. నాన్ వెజ్ పెంచేది కూడా రైతులే కావచ్చు, కానీ అంతకు మించి కూరగాయలు పండించడం అనేది చాలా కష్టపూరితమైన పని. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసి దీంతో పాటు బగారా రైస్ కూడా చేస్తారా? దీంతో పాటు చూడండి ఫ్రెండ్స్, ఇక రైస్ కుక్కర్లో వీటికి మన రైస్ కుక్కర్లోనే పచ్చిమిర్చి ఆయిల్ వేసారు. అందులో ఏమేమి వేసారన్న? ఆయిల్ వేసాను, జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి వేయాలి, ఉల్లిపాయలు. ఇలా ఉల్లిపాయలు వేసి దూరగా వేపుకోవాలి. అలా అయితేనే కన్సిస్టెన్సీ అందరికీ సరిపోద్ది. ఓకే. అంటే ఒక 4 మనుషులకు గాను 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకొని దీన్ని మనం చేసుకోవాలి. ఇగో ఈ రైస్లోనే ఇంకా బగారా ఆకులు ఇంకేమిస్తున్నారన్న? వాటికి సంబంధించిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే. అది పువ్వు కానీ ఏవైనా కానీ. ఇదేంటి? ఇది కొబ్బరి పొడి. కొబ్బరి పొడి. ఓకే. అదేంటి? ఇది యాలకులు, ఇలాచి, జీరా వేస్తారు. ఓకే. ఇదేంటి కలర్ లాగుంది? కలర్ ఇది కొంచెం లైట్ కలర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసి దీన్ని కాస్త ఇలా తిప్పుకొని మరగనియాలి కాసేపు. సో ఇప్పుడు కర్రీలో మిగిలిన పేస్ట్ అయితే మనం ఇందాక చేసుకున్నాం కదా ముందుగా, పల్లి పౌడర్ అదంతా మళ్ళీ మన కర్రీలో వేసుకోవాలి. వేసుకొని తిప్పాలి.
అదంతా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఓకే. కర్రీ అంతా కూడా ఎంత ఉందో చూసుకొని ఆయిల్గా ఉండాలి, ఎందుకంటే నంచుకోవడానికి బాగుంటుంది. తిక్కిగా అయితే ఇప్పుడు ఇది ఉడకనియాలన్నా ఇది బాగా ఒక 5 నిమిషాలు బాగా మసాలా పెట్టి ఇందులో ఇంకేమైనా వేయాలన్నా దీనిలో పైన కొబ్బరి పొడి ఓకే వేసుకోవాలి కాస్త. ఇది ఏదో తీస్తున్నారు మొత్తానికి అయితే కొబ్బరి పొడి ఇలా ఓకే పైన చల్లుకోవాలి. ఎక్కువగా కాకుండా కొబ్బరి పొడి అలా చల్లుకోవాలన్నమాట. ఇంకేమేయాలి దీని తర్వాతకి పచ్చిమిర్చి వేసి, కరివేపాకు వేసి, కొత్తిమీర వేసి, ఉప్పు కారం అలాంటి దీనిలోనే కలిపేసాం కాబట్టి ఇందాకే ఇంకా అవసరం లేదంటే ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఓకే కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకుంటే సరిపోద్ది. ఇదిగో కర్రీలో అయితే పచ్చిమిర్చి కరివేపాకు ఆల్రెడీ వేసేసారు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర కూడా వేయాలంట. చూద్దాం మన మాస్టర్ గారు ఇంకేమేమి వేస్తారు. దిగ్గో కొత్తిమీర కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్. తగినంత కొత్తిమీర, తగినంత కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చీలు మళ్ళీ ఇలా కలుపుకోవాలి. అంతేనా అన్నయ్య? ఇంతే. ఇంకేమైనా కలపాలా దీంట్లో? ఇంకా దీనిలో వాటర్ వేసి ఉడకబెట్టేసుకోవాలి. లైట్గా తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది కదా. ఓకే. మసాలా ఉడకాలి అంటే ఇవి వేసుకోక తప్పనిసరి. ఓకే. తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. కాయలు మునిగిపోయే వరకు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని మంట పెద్దగా పెట్టుకొని ఇలా కలుపుతూ అంటే ఎంతసేపు ఉడకాలన్నా ఇట్లా? ఇది దగ్గరకి అయింది 10 to 15 minutes. ఓకే. ఒకసారి మనం బగారా రైస్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. దీని మీద మూత పెట్టేద్దాం, ఇదే ఉడుకుతుంది. ఒకసారి మనం బగారా రైస్ దగ్గరికి వెళ్దాం. ఇది ఆల్రెడీ దగ్గర పడింది. ఇది కూడా కొంచెం సాల్ట్ వేస్తుంది అన్నారు అన్నగారు. ఇంకేమేయాలన్నా? టమాటా వేసి ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి బిర్యానీ గుత్తి వంకాయ కూర, అల్లం పేస్ట్ కూడా వేసారు ఇప్పుడే. సో దీన్ని అయితే తిప్పుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిసే వరకు ఫాలో చేయాలి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వంటకాలతోటి మేము ముందుకు రాబోతున్నాం. కాసేపు ఉడకనియాలి ఫ్రెండ్స్ దీన్ని.